కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మరో పాఠంలోనికి మేము ప్రవేశిస్తుండగా మాకు తోడుగా ఉండండి. మీరున్న పరలోకం, దానికి సంబంధించినటువంటి ప్రశ్న ఈరోజు సమాజంలో తలెత్తింది కనుక ఉంటే ఎక్కడుంది అన్న విషయాల గురించి మీ వాక్యం లోతుల్లోకి వెళ్ళి మేము ఆలోచించడానికి ప్రయత్నపడుతుండగా మాకు తోడుగా ఉండమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఏర్పాటు చేయబడిన మరో ప్రాముఖ్యమైన ఆలోచనాత్మకమైన పాఠమే స్వర్గం నరకం నిజంగా ఉన్నాయా. ప్రియమైన దేవుని వారలారా, నేటి ప్రపంచ జనాభాలో అత్యధిక మంది దేవుడు ఉన్నాడు అని నమ్మేవారే. దేవుడు ఉన్నాడు అని నమ్మేవారందరూ స్వర్గం ఉంది, నరకం ఉంది అని అంటారు, అని నమ్ముతారు. కానీ హేతువాదులు అనబడిన వారికి దేవుడే లేడు, వారు దేవుణ్ణి నమ్మరు. ఇక దేవుడే లేడనుకున్న వాడికి స్వర్గం అనేది లేదు, నరకం అనేది లేదు. వారి నమ్మకాల్లో వారు ఉంటే సరిపోయేది. కానీ వారి నమ్మకాన్ని అనవసరంగా ప్రజల మధ్యకు తీసుకొని వచ్చి అనేక మంది ప్రజల మనసులను చెరిపివేస్తున్న పరిస్థితి మరి రోజు సమాజంలో నెలకొని ఉంది. అనగా దేవుడు లేడని కానివ్వండి, స్వర్గం అనేది నరకం అనేది ఇవి కూడా లేవని మరి వారి రచనలు కానివ్వండి, వారి మాటలు కానివ్వండి, మరి అనేక మంది మనుషులలో కలవరాన్ని రేపుతున్న పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది కనుక మరి ఈ పాఠాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మరి వేయవలసి వచ్చింది. ఇకపోతే ప్రేమల దేవుని వారలారా, మరో బాధాకరమైన సంగతి ఏంటంటే, మరి ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో స్టీఫెన్ హాకింగ్ అనే ఒక శాస్త్రవేత్త గురించి మీరు చదివే ఉండొచ్చు. ఇంగ్లాండ్ దేశంలో లండన్లో ఉంటూ నాసా అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన శాస్త్రవేత్తలలో ఇతను ఒకడుగా ఉంటూ వార్తాపత్రికలన్నిటికీ, న్యూస్ ఛానల్స్ అన్నిటికీ అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక భయంకరమైన బైబిలుకు విరుద్ధమైన మన నమ్మకానికి భిన్నమైన విషయాన్ని అతను వెల్లడించాడు. అదే స్వర్గం అన్నది ఏమీ లేదు, నరకం అన్నది కూడా ఏమీ లేదు, ఈ రెండు కూడా కట్టుకథలు, ఈ రెండు కూడా భ్రమ అని అతను చెప్పటం. మరణం తర్వాత బ్రతుకు లేదు, మరణం తర్వాత పరలోకం అనేది లేదు, మరణం తర్వాత నరకం అనేది లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయం చెప్పింది ఎవరో అయితే అంతగా బాధ అనిపించకపోయేది. కానీ ఈ విషయం చెప్పిన వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ కావటం, అతను చెబితే మీకేంటి బాధ అని మీరు అంటారేమో. అవును, అతను ఎవరో కాదు, అతను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఈ స్టీఫెన్ హాకింగ్ ఎవరో కాదండి, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు. అందులో ఒకనాడు మొదటి శతాబ్దంలో దేవుని కొరకు వీర మరణాన్ని పొందిన ఒక మహావీరుణ్ణి పేరు పెట్టుకున్నాడు. అదే స్టెఫెన్. మనకు బైబిల్లో తెలుసు, ఆయన రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు దేవుని కోసం, పరలోకం కోసం. అలాంటి ఒక మహనీయుని పేరు పెట్టుకున్నాడు ఈ స్టీఫెన్ హాకింగ్ అనేవాడు. కానీ అంత పూర్తిగా విరుద్ధం, పూర్తిగా భిన్నంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను స్టీఫెన్ హాకింగ్ని నిందించడానికి ముందు, అతని దోషిగా నిలబడడానికి ముందు, నేను నిందించేది ముందుగా దూషణలో నిలవపెట్టేది ఎవరిని తెలుసా? ముందు అతని కన్న తల్లిని, తండ్రినండి. తల్లిదండ్రుల పెంపక లోపం, తల్లిదండ్రులు చేసిన పొరపాటు ఈరోజు స్టీఫెన్ హాకింగ్ పాలిట శాపమై ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి చుట్టుకుందని. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఆ స్టీఫెన్ హాకింగ్ని కన్నా తల్లి, తండ్రి చిన్ననాటి నుంచే వాడి చేతికి బైబిల్ ఇచ్చి మోకాళ్ళు వేయించి దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది, ఇవి కట్టుకథలు కావు అని వాడికి నేర్పించి ఉంటే ఈరోజు అలా మాట్లాడేవాడా? ఈరోజు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చేవాడా?
అది నిజం అనుకొని అమాయకులైన వారందరూ కూడా పరలోకం లేదనుకుంటూ, నరకం లేదంటూ, దేవుడే లేడంటూ అంతా భ్రమనుకుంటూ ఈరోజు దేవుడున్న మహాలోకానికి వెళ్ళలేక నిత్యాగ్ని దండనకు ఆగుతైపోతున్నారు కదా ఈ స్టీఫెన్ హాకింగ్ను బట్టి. నిజంగా ప్రేమ దేవుని పిల్లలారా, ఆ రోజు కన్న తల్లి కన్న తండ్రి వారి పెంపక లోపం, వారు చేసిన పెద్ద తప్పు చిన్నప్పుడు దేవుని వాక్యాన్ని వాడికి నేర్పించకపోవటం అంటే. అదేవిధంగా జోసెఫ్ ఎడమర్ అనే పేరు కూడా మీరు వినే ఉండొచ్చు. అతను కూడా ప్రపంచ హేతువాద సంఘానికి అధ్యక్షుడండి. జోసెఫ్ అన్న పేరు పెట్టుకున్నాడండి, యోసేపు అన్న పేరు పెట్టుకున్నాడు, స్టెఫెన్ అన్న పేరు పెట్టుకున్నారు. ఎలా మారిపోయారు చూసారా, ఎలా మారిపోయారు. ఈరోజు చాలామంది బైబిల్లో ఉన్న మహనీయుల పేర్లు పెట్టుకున్నారండి క్రైస్తవులు కూడా చాలామంది. ఒక యాకోబు అని, ఒక స్టిఫెన్ అని, ఒక దావీద్ అని, ఒక డానియల్ అని, ఒక మోషే అని, ఒక మరి అని, ఒక రూత్ అని, ఒక ఎస్తేర్ అని. ఈరోజు చాలామంది క్రైస్తవులకు వీళ్ళ పేర్లు పెట్టుకున్నారు. పేర్లు పెట్టుకోవద్దు నేను అంటం లేదండి ఆ పేర్లు, కానీ నిజంగా ఆ పేర్లకు తగినట్టుగా బ్రతుకుతున్నారో లేదో ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని మీరు ఆలోచించమని అర్థిస్తున్నాను. పుట్టిన నాడు తల్లిదండ్రులు నామకరణం అని సంఘాన్ని, కాపరిని, విశ్వాసులను, బంధువులందరినీ పిలిచి గొప్పగా జరిగించారు నామకరణం. ఆ తర్వాత ఊరి మీద వదిలేశారండి పిల్లలను, ఆ తర్వాత వదిలేశారు. ఒకరోజు ఆదిలాబాద్ జిల్లాలో లక్షటిపేట సబ్ జైల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అండి, వాళ్ళని పరిచయం చేసుకుంటున్నప్పుడు మీ పేరేంటన్న వాళ్ళని అడుగుతున్నప్పుడు అందులో ఒక ఆయన మోషే అన్నాడండి. బాధ అనిపించింది ఆ పేరు విని. నీ పేరేంటన్నప్పుడు నా పేరు దావీద్ అండి అంటున్నాడు. నీ పేరేంటే నా పేరు డానియల్ అండి అంటున్నాడు. వీళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నారు? ఒక మోషే, ఒక దావీదు, ఒక దానియల్ వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారు? బయట సమాజంలో ఉంటూ సమాజానికి సత్యవాక్యాన్ని చెప్పవలసిన వీళ్ళేంటని 4 గోడల మధ్యకు వచ్చేశారు. అంటే క్రైస్తవ కుటుంబంలోనే పుట్టారు, క్రైస్తవ తల్లిదండ్రుల గర్భాల గుండానే వచ్చారు. ఆ రోజు నామకరణం ఘనంగానే చేశారు, మోషే అని పెట్టారు, దానియలని పేరు పెట్టారు. కానీ అందుకు తగినట్టుగా వారి పేరు తగినట్టుగా పెంచలేదండి. వారు అలా పెంచలేదు గనకనే ఈరోజు వారి జీవితం అంధకారం అయిపోయింది. ఈరోజు వారి జీవితం 4 గోడల మధ్య నలిగిపోతుంది. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా, మీ పిల్లలకు పేర్లు పెడుతున్నారు. ఎంత సంతోషంతో, ఎంత ఆనందంతో మీరు పెడుతున్నారో ఏమంటే నిజంగా ఆ పేరుకు తగిన రీతిలో మీరు పెంచండి. మేము పెంచలేమండి అని అంటారా? అలా పెంచలేము అనుకున్నప్పుడు ఆ పేర్లు పెట్టడం కూడా మానేయండి. ఇంకెన్ని పేర్లు లేవండి పెట్టడానికి? ఆ భక్తుల పేర్లే దొరికాయా? ఆ మహనీయుల పేర్లే దొరికాయి అంటారా చెప్పండి? పౌలుని పేరు పెట్టుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. ఏం చేసి వెళ్ళాడు? వాక్యం చెప్పి వెళ్ళాడు. అయినా ఆ రోజు పౌలు ఖైదీ అయ్యాడు, కారణం వాక్యం చెప్పినందుకు ఆయన ఖైదీగా మారిపోయాడు. మరి ఈరోజు ఆయన పేరు పెట్టుకున్న ఈ పౌలు ఏం చేశాడు? దొంగతనం కేసులోను, హత్య కేసులోను, వ్యభిచారపు కేసులోను పట్టుపడ్డాడు, జైలుకి వెళ్ళిపోయాడు. ఎంత అవహేళన అండి ఆయన నామానికి. అందుకే అన్నాడండి, మిమ్మును బట్టియే నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుతున్నదని ఊరకని అనలేదండి దేవుడు. అది అక్షరాలుగా ఈరోజు క్రైస్తవుల జీవితాలలో కళ్ళకు కట్టొచ్చినట్టుగా మనకు కనబడుతుందంటే. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకనాడు స్టీఫెన్ హాకింగ్ని కన్నవారు, జోసెఫ్ ఎడమర్ని కన్నవారు నిజంగా దేవుని వాక్యాన్ని వాళ్ళకు ఉగ్గుపాలతో రంగరించి నేర్పించి ఉంటే ఏమండి ఈరోజు వాళ్ళు ఉండేవారంటారు చెప్పండి? హేతువాదులుగా మారిపోయేవారంటారా? ప్రేమన దేవుని పిల్లలారా, మీ పిల్లల గురించి మీరు బాధపడండి. ఎప్పుడు తెలుసా? వాడు బైబిల్ మాట్లాడినప్పుడు మీరు బాధపడండి. మీ పిల్లల గురించి మీరు చింతించండి. వాడు లెక్కల్లో తప్పాడనో, సైన్స్లో తప్పాడనో కాదు, నిజంగా వాడికి బైబిల్లో ఏమీ రావు అనుకున్నప్పుడు వాడి గురించి మీరు ఏడవండి. కానీ ఈరోజు అలా ఉన్నారంటే క్రైస్తవ తల్లి అలా లేరండి. మావాడని లెక్కల్లో వీక్ అండి అంటారు, బైబిల్లో పర్ఫెక్టా? మావాడని సైన్స్లో చాలా డల్ అండి అంటారు, ఏదో బైబిల్లో అంత ఆరితేరిపోయి పండితుడైపోయినట్టు. మీ పిల్లలు ఎందులో బలహీనులైనా పర్వాలేదు, బైబిల్లో బలవంతులు అవ్వాలి మీ పిల్లలు. ఒకనాడు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారండి వాక్యం. ఒకనాడు యేసుక్రీస్తుల వారు సమాజం మధ్య నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అందులో ఒక మాతృమూర్తి, ఒక స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అన్న మాట ఏంటో చూస్తే ప్రతి కన్న తల్లి హృదయం చలించక మానదండి. ఏమన్నదో చూస్తారా ఒక్కసారి? లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూడగలిగితే, లూకాసు వార్త 11వ అధ్యాయం 27లో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, ఆయన అనగా ఎవరనుకుంటున్నారు? యేసుస్వామి అండి, యేసుక్రీస్తు. ఆయన ఏం చదువుకున్నాడండి?
ఆయన ఏం చదువుకున్నాడు? ఇంజనీరింగ్ ఏమైనా చేశాడా? ఆయన మెడిసిన్ ఏమైనా చేశాడా? లా ఏమైనా చేశాడా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా చేశాడా? లేదండి, ఏమీ లేదండి. కానీ ఈరోజు ప్రపంచంలో ఆరిన నేల మీద ఏసన్న వారు తెలియని వారు ఎవరు ఉన్నారండి? ప్రపంచంలో ఎవ్వరు లేరండి. ప్రపంచానికి శకపురుషుడు అయ్యాడండి ఆయన. ప్రపంచానికి యుగ పురుషుడు, ప్రపంచానికి ఒక మహనీయుడు అయిపోయాడు. ఆయన వెనకాల ఏముందండి? ఏం చదువు ఏమి లేదండి. దేవుని జ్ఞానాన్ని చెప్పాడు అంతే. దేవుని సంగతులు నోరు తెరిచి చెప్పాడు. ఈరోజు ప్రపంచ ప్రజలందరి గుండెల్లో కొలువైపోయాడండి యేసుక్రీస్తు. కేవలం వాక్యం చెప్పినందుకేనండి. కేవలం వాక్యం. ఒక పౌలు గురించి ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ మాట్లాడుతున్నారు కదా. ఆయన ఎవరు? ఆయన వాక్యం చెప్పాడండి. ఆయన శిష్యుడు. అపోస్తలులు, వారి జీవితాలు, వారి త్యాగాలు ఏమండి ఈరోజు బైబిల్లో సువర్ణ అక్షరాలతో వ్రాయబడ్డాయంటే కారణం వాళ్ళు దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు, దేవుడి గురించి వాళ్ళు చేసిన త్యాగాలే. అదేనండి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు కదండి. ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన జన సమూహం మధ్య నిలబడి ఆయన మాట్లాడుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి యేసును చూచట, అయ్యా నిన్ను మోసిన గర్భం. అదేంటండి? ఆయన్ని చూసి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుందండి ఆ తల్లి? ఆయన్ని కన్న తల్లిని జ్ఞాపకం చేసుకుంటుంది. అంతే కదండి. ఎవరైనా పిల్లలు ముద్దుగా చక్కగా మాట్లాడుతున్నా, అందంగా ఉన్నా వెంటనే విని ఎవరు కన్నారో అని మాట్లాడుకుంటాం మనమే. పిల్లలు స్టేజ్ ఎక్కి మైకు పట్టుకొని దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకు అనిపిస్తుందండి, ఎవరు కన్నారోనండి, మొత్తానికి ఏ తల్లిదండ్రుల కన్నా బిడ్డోనండి అంటుంటాం. అంటే పిల్లల ప్రవర్తన బట్టి తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటుంది అన్నమాట సమాజం. అవును, ఇప్పుడు యేసుక్రీస్తుని చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెబుతున్నాడు. చూసారా? తట్టుకోలేకపోయిందండి యేసుక్రీస్తుని చూసిన తర్వాత ఆ తల్లి. భరించలేకపోయింది యేసుక్రీస్తుని చూసి. ఆమె బాధ ఏంటో తెలుసా? ఇంతకు, అయ్యా నీలాంటి వాడు నా కడుపును ఎందుకు పుట్టలేదయ్యా, నీలాంటి వాడికి నేను ఎందుకు జన్మనివ్వలేకపోయానయ్యా, నీవే నా గర్భంలో ఉన్నావనుకుంటే మరియ 9 నెలలు మోసిందేమో, అవసరమైతే నేను 18 నెలలైనా భరించేదాన్నయ్యా నిన్ను. నీలాంటి వాడికి జన్మనిచ్చిన ఆ తల్లి ఎంత గొప్పది. నిజమండి. ఏమంటే మీ పిల్లల గురించి అలా పొగడాలా సమాజం? మీ పిల్లల గురించి సమాజం అలా చెప్పుకోవాలా? మీ పిల్లల గురించి సమాజం అలా మాట్లాడాలి, అలా చెప్పాలంటే మీ పిల్లలు బైబిల్ పట్టుకుని సమాజం మధ్య నిలబడి దేవుని గురించి మాట్లాడమనండి. అందరూ కూడా అది చెప్పే మాట అదేనండి, ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి, ఎంత చక్కని వాక్యాలు చెబుతున్నాడండి, ఎంత ముద్దుగా చెబుతున్నాడండి దేవుని మాటలు. ఏమండి ఒక కన్నందుకు కన్న తల్లిగా నీకు ఇంతకన్నా ఏం కావాలి? ఇంకా ఒక తండ్రి కానీ బిడ్డ నుంచి ఇంతకన్నా నువ్వు ఏం ఆశపడుతున్నావు? ఇంకా 10 మంది మంచివారన్న మాట కంటే ఇంకేం కావాలండి? ఈరోజు ఉన్నారండి ఇంజనీరింగ్ చదువుతున్న, మెడిసిన్ చదువుతున్న పిల్లలు ఉన్నారండి, మానవత్వం లేకుండా మృగాలుగా మారిపోయారండి ఈరోజు కళాశాలలో. మీకు తెలుసు, యాసిడ్తో దాడి చేసుకుంటున్నారు, కత్తులతో చంపుకుంటున్నారు, ర్యాగింగ్ పేరుతో చంపుతున్నారు, చంపేస్తున్నారు. అవసరం అంటే అవసరమా చెప్పండి? మానవత్వం అన్నది లేకుండా మృగాలుగా మారిపోతుందండి ఈ లోకపు జ్ఞానం, ఈ లోకపు విద్య నేర్చుకోవటం వలన. అలానే వద్దంటం లేదు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కోకొలలుగా ఉన్నారు, మెడిసిన్ చేసిన వారు కోకొలలుగా ఉన్నారు. దేవుని వాక్యం చెప్పేవారే లేరండి ఈరోజు సమాజానికి. అవునో కాదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది కోత విస్తారముగా ఉన్నది, పనివారు ఎక్కువ మంది ఉందన్నాడన్న యేసుక్రీస్తు? లేదండి. కోత చూస్తే విస్తారముగా ఉంది, పనివారు మాత్రం కొద్ది మంది అన్న మాట అని 2000 సంవత్సరాలు అయిపోయిందండి. ఎప్పటికీ కొద్ది మందిగానే ఉన్నారండి పనివాళ్ళు. పనిలో ఉండవలసిన క్రైస్తవులు, పనిలో పెట్టవలసిన క్రైస్తవ తల్లిదండ్రులు, వీరు కూడా అందరి లోకంలో ఉన్న వారిలాగానే వెళ్ళిపోతుంటే ఆయన పని ఏమైపోవాలి చెప్పండి? కుంటుపడిపోదా? ఈరోజు దేవునికి కావాల్సింది ఆయన పనివారు కావాలండి. ఒకనాడు యేసుక్రీస్తు మాట్లాడుతుంటే ఆ మాటలకు ముగ్ధురాలైన స్త్రీ, ఆ తల్లి అన్న మాట మనం చూసాం. దేవుని వాక్యం చెబుతుంటేనంటే స్టీఫెన్ హాకింగ్ విషయంలో ఫెయిల్ అయిపోయారండి తల్లిదండ్రులు. అందుకే ముందు దోషులుగా నిలబెడితే తండ్రిని దోషిగా నిలబెట్టాలి. అవునండి, మన పిల్లలు పాడైపోయారంటే కారణం కన్న తల్లిదండ్రులు. అవును, స్కూల్లో పిల్లలు ఫెయిల్ అయ్యారంటే ఆ స్కూల్ యాజమాన్యం మొత్తాన్ని బాధ్యురాలుగా చేస్తున్నాం కదండి ఈరోజు ప్రభుత్వం. తరగతి గదిలో పిల్లలు ఫెయిల్ అయిపోయారు, స్కూల్లో పిల్లలు ఫెయిల్ అయిపోయారు, రిజల్ట్స్ రాలేదంటే దానికి బాధ్యులుగా ఎవరి మీద చర్య తీసుకుంటున్నారు? ఆ యాజమాన్యం, ఆ టీచర్స్ మీద.
నిజంగా మీ పిల్లలు రేపు పరలోకానికి వెళ్ళకపోతే, మీ పిల్లలు రేపు పరలోకాన్ని దక్కించుకొనకపోతే, మీ పిల్లలు మీతో పాటు పాతాళానికి వెళ్ళిపోతే మీరు రెట్టింపు శిక్షకు పాత్రులైపోతారన్న సంగతి కూడా మీరు మర్చిపోకూడదు. కారణం, గర్భఫలం ఆయన ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? బాణాల్లా మలుస్తారని, బలవంతుడైన దేవునికి బాణములా మలిచి ఆయన చేతికిచ్చి ఉపయోగించుకోండి తండ్రి, మీరు ఎక్కడ ఉపయోగించుకుంటారో అని ఆయనకి ఇస్తారన్న నమ్మకంతో మీకు ఇచ్చాడు. మీరేం చేశారు? లోకంలో బలవంతులను చేస్తున్నారు, దేవునిలో కాదు. అలా చేసినందుకు స్టీఫెన్ హాకింగ్ ఏమన్నాడు? ఇప్పుడు లోక విద్యలో పెంచిందండి తల్లి, లోక విద్యలో పెంచింది, లోక జ్ఞానంలో పెంచింది. అలా లోక జ్ఞానంలో పెంచినందుకు, లోక విద్యలో పెరిగినందుకు ఈ స్టీఫెన్ హాకింగ్ అంటున్న మాట ఏంటి? దేవుడే లేడని మాట్లాడుతున్నాడు. పరలోకం నరకం అంత భ్రమ అంటున్నాడు, అంత బూటకం అంటున్నాడు, అంత కట్టుకథ అంటున్నాడు. నిజమా? నిజమంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరలోకం నరకం రెండు ఉన్నాయని చెప్పవలసిన బాధ్యత మనందరిపై ఉంది. హేతువాదులేమో లేదంటున్నారు. ఇక బైబిల్ పట్టుకున్న ఒక గ్రూప్ ఉందండి క్రైస్తవ్యంలో. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? పరలోక నరకం ఉన్నాయండి, కాకపోతే ఈ సపరేట్గా ఏమీ లేవు, ఆ రెండు కూడా భూమి మీదనే ఉన్నాయి అంటున్నారు. మరి వీళ్ళకి ఎక్కడ కనబడ్డాయో ఏంటో, ఎక్కడ లేవట. సపరేట్గా ఏమీ లేదండి పరలోకం నరకం అన్నది, ఈ రెండు కూడా ఎక్కడున్నాయట? భూమి మీదనే ఉన్నాయట. భూమి మీద ఎక్కడున్నాయని అని అడిగితే అంత సింపుల్గా చెప్తున్నా తెలుసా అండి? భూమి మీద ఎక్కడున్నాయి అంటారేంటి బ్రదర్? మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు పరలోకంలో ఉన్నారు బ్రదర్ అంటున్నాడు. ఆహా, మనం సంతోషంగా ఉన్నప్పుడట పరలోకంలో ఉన్నట్టట, మనం బాధలో ఉన్నప్పుడు ఎక్కడున్నట్టట? అయిపోయా. ఎంత సింపుల్గా తీర్చిపడేశారండి. ఇక నీకు వాడికి తేడా ఏముంది లేదనుకునేవాడికి, నువ్వు కూడా బైబిల్ విడిచిపెట్టి హేతువాదులు కలిసిపోరాదు. ఎందుకంటే ఈ గ్రూప్ కంటే యేసుక్రీస్తు అవసరం లేదండి. ఈ గ్రూపుకు క్రొత్త నిబంధనతో పని లేదు. ఈ వర్గానికి ఏవైనా పాత నిబంధన ఉంటే చాలు. పాత నిబంధన వీళ్ళకి సర్వస్వం అన్నమాట, యేసుక్రీస్తు కాదు వీళ్ళకి. ఎంత దరిద్రులండి, ఎంత దరిద్రంగా మారిపోయారు చూసారా బైబిల్ పట్టుకున్నవారు. అయినా పరలోక నరకం ఉన్నాయో లేదో, ఇప్పుడు దాని గురించి మనకు అంత అవసరమా అన్న ప్రశ్న కూడా మీలో చాలామందికి వచ్చి ఉంటుంది. అది ఎంత అవసరమో ఇప్పుడు బైబిల్లో నుంచే నేను మీకు చూపిస్తానండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, అవునండి మీలో ఉన్న నిరీక్షణ అన్నాడు. మీలో అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? అందరి గురించి మాట్లాడుతున్నాడు కదా. మనందరి గురించి మాట్లాడుతున్నాడు. మీలో అనే బ్రాకెట్లు ఏం పాస్టర్స్ అనేవి అనలేదండి ఆయన. మీలో అన్నాడంటే అర్థం ఏంటి? క్రైస్తవులైన వారందరి కొరకు మాట్లాడుతున్నాడు, అంతేనా? మీలో ఉన్న నిరీక్షణ అన్నాడు. నిరీక్షణ ఏంటి ఇంతకు? మీలో ఉన్న నిరీక్షణ అన్నాడు. నిజంగా క్రైస్తవునిగా నీకు నిరీక్షణ ఉన్నదా? అంటే క్రైస్తవులకు నిరీక్షణ ఉన్నదా? ఉంది. అమ్మో, లేకపోతే మనం ఎలా క్రైస్తవులు అవుతామండి? అసలు క్రైస్తవుడు అంటేనే నిరీక్షణలో ఉన్నవాడని, నిరీక్షణ లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. మరి ఏంటండి నిరీక్షణ? నిరీక్షణ ఏంటి అంటే, నిరీక్షణకు ముందు ఒకటి ఉంది, అది విశ్వాసం. నిరీక్షణ ఉందంటే దానికి ముందు ఏముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలండి. నిరీక్షణ ఉన్నది అంటే తప్పనిసరిగా విశ్వాసం ఉండాలి. ఇంతకు నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అర్థం ఏంటి? ఎదురుచూపు, ఎదురు చూడటం, ఎదురుచూపు, అదే నిరీక్షణ. అంటే నిరీక్షణ ఉందంటే తప్పనిసరిగా విశ్వాసము కూడా ఉండాలి. అందుకే 11వ అధ్యాయానికి వెళ్తే ఎబ్రీ పత్రిక 11 మొదటి వచనం మనందరికీ తెలుసు. విశ్వాసం అన్నది ఎబ్రీ పత్రిక 11 మొదటి వచనంలో, విశ్వాసము అనునదట నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే విశ్వాసము, నిరీక్షణ ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి అన్నమాట. నిరీక్షణ ఉందంటే ఏముందన్నట్టు అన్నమాట? విశ్వాసం ఉన్నట్టు. విశ్వాసం ఉందంటే ఏమున్నట్టు? నిరీక్షణ ఉన్నట్టు. విశ్వాసం లేకుండా నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకుండా విశ్వాసం అనేది కూడా లేదు. నేను రేపు మీ ఇంటికి వస్తానని ఫోన్ చేశాను అనుకోండి, నా మాట మీదకి నమ్మకం ఉంటే మీరు ఏం చేస్తుంటారనమాట? ఎదురు చూస్తుంటారు, నిరీక్షిస్తుంటారు. అనగా నా మాటపై మీకున్న విశ్వాసం మిమ్మల్ని ఏం చేసేటట్టుగా చేసింది? నిరీక్షించేటట్టుగా చేసింది అన్నమాట.
ఇప్పుడు ఇప్పుడు పేతురు గారు అన్న మాట దగ్గరికి రాగలిగితే మరలా పేతురు గారు అన్న మాట దగ్గరికి రండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15లో మీలో ఉన్న నిరీక్షణ ఏంటి? మనలో ఉన్న నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తుల వారు మరలా రాబోతున్నారు. ఆయన రాకడ కొరకు మనం అందరం ఏం చేస్తున్నాం? ఎదురు చూపు. ఆయన రాకడలో ఏం జరుగుతుంది? ఆయన రాకడలో ఆయన కొరకు బ్రతికిన వారు ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకానికి వెళ్ళిపోతారు. అంటే పరలోకం ఉన్న ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. అది నిరీక్షణ అండి. నిరీక్షణ. దేవుడు కనిపించడు, విశ్వసిస్తున్నావు. విశ్వాసం ఉందంటే నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తును మనం చూడలేదు, అయినా మనం విశ్వసించాం అంటే నిరీక్షణ ఉందన్నమాట. పరలోకాన్ని మనం చూడలేదు, అయినా మనం విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉందంటే మరలా ఏమున్నట్టు? నిరీక్షణ. అంతే కదండి. ఇప్పుడు మీలో ఉన్న నిరీక్షణ అన్నాడు. అంటే మీలో ఉన్న నిరీక్షణ లేదా మీలో ఉన్న విశ్వాసం ఏంటి? పరలోకం ఉందని నమ్ముతున్నారు, నరకం ఉందని నమ్ముతున్నారు. అంతేనా కాదా? నమ్ముతున్నారా లేదా? నమ్మాలండి. పరలోకం ఉందని నమ్ముతున్నాం, నరకం ఉందని కూడా నమ్ముతున్నాం. అంటే మనలో ఉన్న నిరీక్షణ. ఇప్పుడు మీలో ఉన్న నిరీక్షణ గురించి ఏంటట? మిమ్మును హేతువడుగు ప్రతివానికి. ఇప్పుడు మీలో ఉన్న నిరీక్షణ ఏంటి? పరలోకం నరకం రెండూ ఉన్నాయి అన్నది మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న నిరీక్షణ. ఇప్పుడు ఈ నిరీక్షణ గురించి హేతు అడుగుతున్నారా? హేతువాదులు అడుగుతున్నారు. ఏమని? అవి ఉన్నాయా? ఉంటే చూపించని. అంతే కదండి వాళ్ళు అడుగుతున్నది. ఇప్పుడు అడుగుతున్నారు, ఉన్నాయా? ఉంటే మాకు చూపించు అన్నప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అన్నాడండి. మనల్ని ఎవరు రెడీగా ఉండమంటున్నాడు? ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి హేతువాది మన ముందుకు వచ్చి ఏ ప్రశ్న అడుగుతాడో మనకు తెలియదు కనుక మనల్ని ఎవరు రెడీగా ఉండమన్నాడంటే. చిన్నప్పుడు లెక్కల మాస్టర్ చెప్పేవాడు, నిద్రలు లేపడిగినా 20 ఎక్కాల గడగడా చెప్పాలనేవాడు. అంటే అర్థం ఏంటి? ఆయన వచ్చి లేపి అడుగుతాడని కాదు, కానీ మనం అంత అలర్ట్గా ఉండాలి. అంతేనా? అంత అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మిమ్ముని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి. అవును. ఇప్పుడు మన నిరీక్షణకు సంబంధించిన ప్రశ్నేనా పరలోక నరకం? అవును, మన నిరీక్షణకు సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం చెప్పాలంటారా వద్దంటారా? చెప్పాలా? చెప్పాలి. ఎలా చెప్పాలి? ఉన్నాయి బ్రదర్, నమ్మితే నమ్మడం, నమ్మకపోతే పోండానంటారా? అది సమాధానం అండి? అది సమాధానమా? ఏమంటే లెక్కల్లో చిన్నప్పుడు ఏం చేసేది తెలుసు? స్కూల్లో చదువుకుంటున్నప్పుడు లెక్కలంటే భయం, ఆల్జీబ్రా అంటే గుండె గాబరైపోయేది. అందుకే ఏం చేసేవాళ్ళం? లెక్కంతా ఎలా వచ్చిందో మాకు అనవసరం, ఆన్సర్ మాత్రం గుర్తుపెట్టుకునేవాళ్ళం. అలానే రాసి ఉంటారు చాలామంది లెక్కల పరీక్షలన్నీ కూడా. ఏం చేస్తారు? ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ మాత్రం గుర్తుపెట్టుకొని ఏదేదో ప్లస్లు మైనస్లు డివైడెడ్ బై ఇంటులు గుర్తుపెట్టుకొని అన్నీ ఎక్కించి కింద ఆన్సర్ రాసేసి రౌండ్ చుట్టేవాళ్ళం. అప్పుడు ఎగ్జామినర్ ఆయన ఏం చేస్తారు? ఆయన మొత్తానికి రౌండ్ చుట్టేవాడు. ఆన్సర్ రైటే కదా, వేయండి మరకంటే కుదరదు. ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో నాకు చూపించాలి అక్కడ అంటాడు. అంటే కేవలం ఆన్సర్ ఒకటి ఎత్తే సరిపోదా? సరిపోదు. ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా నాకు చూపించాలి, అప్పుడే నీకు మార్కు. పరలోకం నరకం ఉన్నాయా? ఉన్నాయా బ్రదర్ అంటే సరిపోదు. ఇప్పుడు ఉన్నాయంటే సరిపోదు. ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి నాకు చెప్పు, నాకు చూపించు. అంటే ఇప్పుడు దీని గురించిన వివరణ మనం ఇవ్వాలా? ఇవ్వాలి. ప్రశ్న వచ్చింది కనుక సమాధానం చెప్పడం మన బాధ్యత. మనం ఏమనకూడదు? ప్రశ్న వచ్చింది కనుక ఈ ప్రశ్నకు దేవుడే నీకు సమాధానాన్ని బయలుపరుస్తాడు, నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయబిడ్డా నువ్వు చెప్పకూడదు. నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు ప్రార్థన చేయొద్దంటలేదండి. ఆ వ్యక్తికి నువ్వు సమాధానం చెప్పిన తర్వాత మరలా నువ్వు ఇంటికి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేయి. తండ్రి, ఆ బిడ్డకు సమాధానం చెప్పాను, చెప్పిన సమాధానాన్ని స్వీకరించగలిగే, అంగీకరించగలిగే, అర్థం చేసుకోగలిగే మంచి జ్ఞానాన్ని ఆ బిడ్డకు ప్రసాదించు అని అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చెప్పకుండానే నువ్వు గదిలోకి నువ్వు అటెళ్ళు నువ్వు ప్రార్థన చేసుకు, ఇటెళ్ళు నేను ప్రార్థన చేస్తానంటే సమాధానం ఎలా వస్తుంది? తరగతి గదిలో పిల్లవాడు లేచి టీచర్ నాకు ఈ డౌట్ ఉంది దీనికి సమాధానం చెప్పండి అనగానే నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోరా అన్నాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చెప్పాలి కదండి. టీచర్ అన్నప్పుడు తప్పనిసరిగా డౌట్ని ఏం చేయాలి? క్లారిఫై చేయాలంటే డౌట్ని క్లారిఫై చేయాలి. మనం ఏమనుకున్నామంటే ఏ ప్రశ్న అయినా రానివ్వండి, సమాధానం మాత్రం ఒకటే ఫిక్స్ అయిపోయామండి మనం.
ఈరోజు మన క్రైస్తవులుగా మనం ఎలా అయిపోయామంటే ఏ ప్రశ్న వచ్చినా ప్రతి ప్రశ్నకు సమాధానం ఒకటే. ఆ ఒకటే ఏంటంటే ప్రార్థన, అంతే. అంటే ప్రశ్నలన్నింటికి సమాధానం ఒకటే ఉంటుందండి. పరీక్షలు రాసిన వాళ్ళకైతే మీరు ఎన్ని ప్రశ్నలైనా మీరు అడగండి పేపర్లో, మేము మాత్రం అన్నింటికి ఒకటే సమాధానం రాస్తామని రాసేసారనుకోండి, ఏం పాస్ అయిపోతారా? మీరు ఫెయిల్ అయిపోతారండి. అంటే ప్రశ్నకు సమాధానం మారుతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అని అడిగారు అనుకోండి, ప్రార్థన చేసుకోమంటాడు. పరలోక నరకం ఉందా అంటే ప్రార్థన చేసుకోమంటాడు. అన్నిటికీ ప్రార్థనేనా? అన్ని ప్రశ్నలకు నువ్వేం చేస్తావు? ఇంకా సమాధానం చెప్పాలి కదండి. ఏమంటే ప్రీచర్ అంటే అర్థం ఏంటి తెలుసా? టీచర్ అండి ఆయన. బోధకుడు అంటే అర్థం ఏంటి? టీచర్ అనమాట. ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను. మీరు బైబిల్లో మీద డౌట్ అడిగితే నేను ఏం చేయాలి? చెప్పాలి. నేను మాస్టర్గా ఉన్నాను కదా, సంఘంలో బోధకుడిగా ఉన్నాను కదా, బోధించేవాడిగా ఉన్నా కదా. నా బోధలో బైబిల్లో మీకు ఏ అనుమానం వచ్చినా తీర్చాలి. తెలియకపోతే తెలియదు అని చెప్పుకోవాలండి. తప్పే ఉందని అందులో. అందరూ పండితులు కాదు కదా, అందరికీ అన్నీ తెలియవు కదా. కొందరికి కొన్ని తెలుసు, మరికొన్ని తెలియవు. అంత మాత్రాన తెలియకపోయినా తెలిసినట్టుగా, లేకపోతే దేవుడానికి బయలుపరుస్తాడన్నట్టు చెప్పడం అన్నది తప్పు కదండి. అది కాబట్టి ఇక్కడ ప్రశ్న వచ్చిందండి, పరలోక నరకం ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నకు మనం ఎలా చిక్కుముడి, దీన్ని ఎలా ఇప్పాలి, దీనికి మనం ఎలా సమాధానం చెప్పాలి అన్నదేనండి ఈరోజు మన పాఠ్య సారాంశం. ప్రేమను దేవుని పిల్లలారా, పరలోకం ఉందని చెప్పడానికి ఈరోజు వీళ్ళంతా ఎందుకు లేదనుకుంటున్నారు? మొదట అది ఆలోచిద్దాం. ఎందుకు లేవనుకుంటున్నారంటే కనిపించడం లేదు కనుక. అంతే కదండి, కేవలం చిన్న కారణం అండి. కనిపించటం లేదు కనుక లేవు అనుకున్నారు. ఆహా, కనిపించినంత మాత్రం లేవు అనుకుంటావా? అంత నీ ఇష్టమే. కనబడితే ఉన్నాయనుకుంటా, కనబడకపోతే లేవనుకుంటా, అంత నీ ఇష్టమేనా? 105 మూలకాలు అంటాడండి. చాట తీసుకొచ్చి ముందు పెడతాడు. చాట తీసుకొచ్చి ముందు పెట్టి 105 మూలకాలు ఉన్నాయి. హైడ్రోజన్ అంటాడు, హీలియం అంటాడు, ఏవో చెప్తున్నాడు చెత్త అంతా. అందులో ఇంతకీ ఎన్ని కనబడుతున్నాయి? అందులో ఒక 10 కూడా ఉండవు కనిపించేటివి. మిగతా అన్నీ కనబడనివే. అయినా కనబడట్లేదు కనుక లేవంటానా? అంటాను. కనబడకపోయినా ఉన్నాయిరా అంటాడు, అంతే. కనబడకపోయినా ఉన్నాయి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు చదవాలి, నువ్వు రాయాలంటాడు. మరి పరలోక నరకం కనబడకపోయేసరికి ఎందుకు లేవు అనుకుంటున్నావు? రైట్. ఒకవేళ కనబడటం లేదు కనుక లేవు అన్నదే ఒకవేళ సరైన సమాధానం అనుకుంటే, ఇప్పుడు అడుగుతున్నాను నిన్ను, ఏమని? అమెరికా ఉందా అని అడుగుతున్నాను. అమెరికా ఉందా? ఉంది అని నువ్వు అన్నావు అనుకో, నువ్వు చూసావా అని అడుగుతాను. నువ్వు చూసావా? చూడలేదు కదా. మరి ఉందని నీకేం తెలుసు? ఉందని నీకేం తెలుసు? అమ్మ ఇంటి పక్కడు వెళ్ళొచ్చాడండి, వాడు చెప్పాడు, మరి ఉందని నమ్ముతున్నానంటావా? ఆహా, అంటే మీ ఇంటి పక్క వాడు, నువ్వు వెళ్ళకపోయినా నువ్వు చూడకపోయినా, మీ ఇంటి పక్కన ఉన్నవాడు అమెరికా వెళ్ళి అది చూసి నీ దగ్గరకు వచ్చి చెప్పగానే ఉందని నమ్మేసావన్నమాట. అంటే నువ్వు చూడకపోయినా చూసొచ్చిన వ్యక్తి చెబితే నమ్మాలి, నమ్ముతావని అర్థమైపోయింది. రైట్. ఈ మాట మీద నిలబడితే నేను కూడా పరలోకం వెళ్ళి పరలోకంలో ఉండి పరలోకాన్ని చూసి ఈ భూమి మీదకి వచ్చి చెప్పిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెబితే నమ్ముతావా అని అడుగుతా. ఓకే, ఎవరున్నారు చూపించాను అంటాడు. అప్పుడు మనం చూపించేది ఎవరన్నా తెలుసా? యేసుక్రీస్తును. ఆయనకున్న అర్హత ఏంటి? ఆయన పరలోకంలో ఉన్నవాడు, పరలోకం నుంచి వచ్చినవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. యేసుక్రీస్తు గురించే. పరలోకము నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నారు? అమెరికా నుంచి కాదు ఆయన వచ్చింది. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకుడు. చాలామంది యేసుక్రీస్తు అనగానే అమెరికా దేవుడు అండి అంటారు. అమెరికాలో పుట్టాడా? అమెరికా నుంచి వచ్చాడా? ఆయన వచ్చింది ఎక్కడి నుంచి అండి? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు. ఆ పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు చెప్పాడు భూమి మీద. ఏమని? పరలోకం ఉందని చెప్పాడా, లేదని చెప్పాడా? ఉందని చెప్పాడు. మరి ఎవరో నువ్వు వెళ్ళకపోయినా నీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి అమెరికా వెళ్ళి చూసొచ్చి ఉందని చెప్పగానే నమ్ముతున్నప్పుడు, ఇప్పుడు పరలోకంలో ఉండి పరలోకాన్ని చూసి పరలోకాన్ని అనుభవించి ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు పరలోకం ఉందని చెబుతున్నప్పుడు ఎందుకు నమ్మవు? చెప్పిన యేసుక్రీస్తు ఏమైనా చిన్నవాడు అనుకుంటున్నావా? చెప్పిన యేసుక్రీస్తు ఏమైనా సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నావా? చెప్పిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్. ఆయన ఎవరు అనుకుంటున్నారు? నీ ఇంటి పక్కన ఉన్నాడు ఇంటర్నేషనల్ ఫిగరా?
నీ ఇంటి పక్కనోడు ఉన్న ఊర్లో వారికి సరిగ్గా తెలియదు, ఉన్న ఊరిలో ఉన్న వారికి సరిగ్గా తెలియదు చెప్పినోడు. వాడు మాట మాత్రం నమ్మావు. కానీ యేసుక్రీస్తు పరలోకం ఉందని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ ప్రజలందరి చేత ఈయనే మాకు శకపురుషుడు అని కొలవబడుతున్న ఆ యేసుక్రీస్తు చెప్పిన మాటను ఎందుకు నమ్మవు నాయన? పరలోకం ఉందంటే పోనీ పరలోకం ఉందని చెప్పాడు. ఉన్న పరలోకం ఎక్కడ ఉందో చెప్పలేదా? ఆ పరలోకంలో ఎవరెవరు ఉన్నారో చెప్పలేదా? ఆ పరలోకం అన్నది, ఆ పరలోకానికి వెళ్ళటానికి ఏం చేయాలో అన్న విషయాన్ని చెప్పలేదా? ఆ పరలోకం ఎలా ఉందో చెప్పలేదంటారా? ఎక్కడ ఉందో చెప్పాడు, ఎలా ఉందో చెప్పాడు, ఎవరెవరు ఉన్నారో చెప్పాడు. ఎంత వివరణ పరలోకాన్ని గురించి ఇచ్చిన తర్వాత కూడా ఉందని నమ్మటానికి నీకు ఏంటి బాధ? నువ్వెందుకు నమ్మవు? అమెరికా వెళ్ళొచ్చాను అని చెప్పగానే నెక్స్ట్ క్వశ్చన్, ఎలా వెళ్ళావు అనగానే నిన్న బైక్ వేసుకుని వెళ్ళొచ్చాను అని అనుకుని ఎలా ఉంటుందండి అది మనకు? ఆహా అంటావా? అన్నావు. అమెరికా అండి పక్కనే ఉండేంటి బైక్ మీద వెళ్ళి రావడానికి? అలా కాదు కదా. మరి ఇప్పుడు వాడు చెప్పింది మనం నమ్మాలంటే వాడు ఏం చెప్పాలి ఇప్పుడు మనకు? నేను అమెరికాకు ఫ్లైట్ మీద వెళ్ళానంటే అప్పుడు ఓకే అంటే వీడు వెళ్ళే ఉంటాడు అనుకుంటాం. ఫ్లైట్ మీద అమెరికా వెళ్ళి ఎక్కడ దిగామనగానే లండన్లో దిగాను అన్నాడు అనుకోండి, మళ్ళీ డౌట్ వస్తుంది మనకి. ఇంతకు నువ్వు వెళ్ళింది అమెరికానా ఇంగ్లాండా అని అడుగుతాం. ఎందుకు? లండన్లో దిగటం ఏంటి? లండన్ అనేది ఇంగ్లాండ్లో ఉంది. అలా కాకుండా నేను అమెరికాలో వాషింగ్టన్లో దిగాను అన్నాడు అనుకోండి, ఓకే అనుకుంటాం, రైట్, వెరీ గుడ్, వెళ్ళావు అనమాట. పక్కనే వైట్ హౌస్ కూడా వెళ్ళాను అన్నాడు అనుకోండి, ఓకే రైట్, నిజమే. శాన్ ఫ్రాన్సిస్కో అని చెప్తున్నాడు, చికాగో అని చెప్తున్నాడు, కాలిఫోర్నియా అని చెప్తున్నాడు. అప్పుడు మనకేమవుతుంటుందంటే అంటే వీడు అమెరికా వెళ్ళాడన్నమాట, చూశాడన్నమాట. అంటే అమెరికా గురించి మనకు వివరిస్తున్నప్పుడు వీడు వెళ్ళాడన్న నమ్మకం మనకు కలుగుతుంటుంది. అవును, యేసుక్రీస్తు నేను పరలోకం నుంచి వచ్చాను మీరు నమ్మండి అని వదిలేశాడా? లేదంటే పరలోకంలో ఎంత కాలంగా ఉన్నాడో చెప్పాడు. పరలోకంలో ఎవరు ఉన్నారు? ఇదిగో తండ్రి ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, ఆ తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, దేవదూతలు అందరూ కూడా ఆయన కొనియాడుతున్నారు. ఆ పరలోకంలో తండ్రి భూమి మీద ఉన్న మన గురించి ఆలోచిస్తున్నాడు, మన పనిలోనే ఉన్నాడు. ఎంత చెప్పాడండి పరలోకంలో ఉన్న తండ్రి గురించి, ఆ దేవదూతల గురించి, ఉన్న పరలోకం గురించి ఎంత చక్కగా వివరించాడు. అదేవిధంగా నరకాన్ని గురించి చెప్పాడు ఆయన. ఆ పరలోకం ఎక్కడుందో కూడా చెప్పాడండి యేసుక్రీస్తు. చెప్పలేదండి పరలోకం ఎక్కడుందో? ఆయన ప్రార్థిస్తున్న ప్రతిసారి ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినట్టుగా మనకు తెలుసండి. ఎందుకు ఆకాశం వైపు కన్నులెత్తి ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకం ఎక్కడుందని చూపిస్తున్నాడు మనకైనా. ఇదిగో కనబడుతున్న ఈ ఆకాశానికి ఆవలా అంటే పరలోక అడ్రస్ కూడా చెప్తున్నాడండి. నీకు పరలోకం కావాలి అంతగా చూడాలనుకుంటే నీకు అడ్రస్ చెప్తున్నాడు. ఏంటి? ఈ ఆకాశానికి ఆవలా అంటాడు. ఆకాశానికి ఆవలనగానే అది చిన్నగా అనుకోకండి మీరు. ఇప్పుడు ఆకాశపు ఆవలకి మీరు వెళ్ళాలంటే ఎన్నింటిని దాటుకుని వెళ్ళాలో తెలుసా? ముందు మనం ఉన్న ఈ భూమండలాన్ని దాటాలి. ముందు ఈ భూమండలాన్ని దాటితే సూర్య కుటుంబంలోకి ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు సూర్య కుటుంబాన్ని కూడా దాటామనుకోండి, ఇలాంటి సూర్య కుటుంబం లాంటివి పాలపుంత నక్షత్ర మండలంలో ఎన్నో ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్న ఈ సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలంలో ఒకటన్నమాట. ఇప్పుడు ఈ సూర్యమండలాన్ని దాటితే పాలపుంత నక్షత్ర మండలాలలో ఇలాంటివి ఎన్నో మండలాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ దాటుకొని పైకి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఆండ్రోమెడా అనే నక్షత్ర మండలం ఒకటి వస్తుంది. మరలా అందులోకి వెళ్ళిపోయి దాన్నంతా దాటుకొని వెళ్ళిపోయాం అనుకోండి, హైడ్రోసెంటారస్ నక్షత్ర మండలం అనేది ఒకటి వస్తుంది. దాన్ని దాటుకొని వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మనకు నీలి రంగులో కనబడే ఆకాశపు అంచండి. ఇప్పుడు ఆ అంచును చీల్చుకుని అవతలకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉన్నదే పరలోకం, రైట్. ఇప్పుడు లేదంటావా? ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా నువ్వు వెళ్ళి అక్కడికి చూసి వచ్చిన తర్వాత నాకు చెప్పు. అంతే కదా? అడ్రస్ ఇచ్చానా లేదా? పరలోకం ఎక్కడుందని నువ్వు అంటున్నావు కదా, నీకు అడ్రస్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? అడ్రస్ ప్రకారంగా నువ్వు వెళ్ళి చూసి అప్పుడు నా దగ్గరికి వచ్చి లేదని చెప్పు, నేను నమ్ముతాను. ఇంత అడ్రస్ ఇచ్చినా ఇక్కడ నిలబడి లేదంటే ఎలా? అవండి మీ అమ్మాయి అండి ఏలూరులో ఉందండి అనగా నువ్వేం చేయాలి? ఇప్పుడు అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళాలా వద్దా? అక్కడికి వెళ్ళాలి, ఏలూరు అంతా తిరగాలి. అప్పుడు లేదని మీరు చెప్పినట్టుగా వెళ్ళానంటే తిరిగానంటే నాకు కనబడలేదని అప్పుడు చెప్పు. ఇంట్లోనే కూర్చొని ఏలూరులో లేదంటే ఏం బాగుంటుందండి అది? కనుక నీకు అడ్రస్ ఇస్తున్నాను, చెప్పిన అడ్రస్ ప్రకారంగా వెళ్ళు. అక్కడికి వెళ్ళి అప్పుడు చూసి వచ్చిన తర్వాత నాకు చెప్పు. వెళ్ళగలవా? సరిపోతుందా? అసలు భూమండలాన్ని దాటేసరికి నీ వయసు అయిపోద్ది, నీ ప్రాణం కూడా పోద్ది. ఇక నువ్వు సూర్యమండలాన్ని ఏం దాటగలవు? పాలపుంతని ఏం దాటగలవు? ఆండ్రోమెడా ఏం దాటగలవు? హైడ్రోసెంటారస్ ఏం దాటగలవు? అంత ఆయుష్ నీకు ఉందే? అంత ధనం ఉందా నీకు?
కనుక అడ్రస్ చెబుతున్నాను. ఎక్కడుందో చెప్పాడు ఆయన, ఎలా ఉందో చెప్పాడు ఆయన. అవును, అలా అనిపోని యేసుక్రీస్తు చెప్పిన మాటలు లేదని అబద్ధం ఉందామని అడుగుతున్నామండి. అవును, యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో ఏవైనా అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? ఏవైనా అసత్యాలు ఏమైనా ఉన్నాయా? ఏవైనా అసత్యాలు, ఏవైనా అబద్ధాలు ఉంటే చెప్పండి బ్రదర్. అప్పుడు ఈ పరలోక నరకం అన్నది కూడా అబద్ధం అని నేను కూడా ఒప్పుకుంటాను బ్రదర్ అంటాం. మరి అంతకంటే ఇంకేం చేయాలి? ఓకే, పరలోక నరకం అబద్ధం ఒప్పుకుంటాను. ఎప్పుడు? యేసుక్రీస్తు, నేను నమ్మిన నా యేసుస్వామి చెప్పిన మాటల్లో ఏదైనా అసత్యం ఉందని నువ్వు నిరూపించగలిగితే అప్పుడు పరలోకం నరకం కూడా లేదు అని అబద్ధాలను నేను ఒప్పుకుంటాను. ఏమైనా చూపించగలడా? చెమటలు పడతాయి చూపించాలంటే, చెమటలు పట్టిపోతాయి ఆ మాట అనగానే. ఎందుకు? యేసు చెప్పిన మాటల్లో ఎక్కడుందండి అబద్ధం? యేసు పలికిన మాటల్లో ఎక్కడుంది అసత్యం చూపించడానికి? ఆయన చెప్పిన ఒక చిన్న మాట అండి ఈరోజు అక్షరాలుగా మన కళ్ళ ముందు నిలబెడుతున్నట్టుగా మనకు తెలుసండి. అప్పుడు ఒక చిన్న మాట చెప్పాడండి ఆయన. చిన్న విషయమే, అది మరి చాలా చిన్నదే, వెంట్రుక విషయమే. ఏమన్నాడు తెలుసా? ఓ మనిషి, నీ వెంట్రుకను నల్లగానైనను తెల్లగానైనను నీవు చేసుకోలేవు అన్నాడు. తెల్లబడితే అలా ఉండటమే, లేదంటే రంగు వేసుకోవటం. అంతకుమించి ఏం చేసుకుంటాం చెప్పండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు వెంట్రుకలు తెల్లబడుతున్నాయంటే ఏమంటాడు? వెళ్ళి రంగు వేసుకొని ఆయన అంటాడు. నేను కూడా వేసుకొని వచ్చి కూర్చున్నాను ఈ కుర్చీలో నీకంటే ముందు, కనుక సేమ్ టు యూ, నువ్వు కూడా వెళ్ళంటాడు. అంతకని ఏం చెప్పగలడు? రంగేసుకోమని సలహా ఇవ్వగలడే తప్ప ఒరిజినల్గా నలుపు రంగు రావటానికి ఏమి ఆయన అడ్వైసు ఇవ్వడు. అది మనిషి వల్ల కాదండి. మానవ జ్ఞానం అంతరిక్షంలోనికి వెళ్ళింది, కానీ తల మీద ఉన్న వెంట్రుక రంగును మార్చుకోలేకపోతున్నాడు, మొలిపించుకోలేకపోతున్నాడు. చేసి చెప్పింది చిన్నది చాలదంటారా? ఆయన మాటల్లో ఎంత గొప్పతనం ఉందో, ఎంత సైన్స్ ఉందో ఆయన మాటల్లో చెప్పడానికి ఒక చిన్నది చాలండి. చిన్న ఎగ్జాంపుల్ విడిచిపెట్టాను అంతే, ఇంకేం చెప్పగలం? కనుక యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటను బట్టి పరలోకం నరకం ఉందని నువ్వు నమ్మాలి. నరకం ఉందని కూడా చెప్పాడండి, నరకం లేదని ఏం చెప్పలేదు కదా ఆయన. చెప్పాడు, ఉన్న నరకం ఎక్కడుందో చెప్పాడు. నరకం ఎక్కడుందన్నాడు? అది పరలోకం పైన అన్నాడు. నరకం ఎక్కడన్నాడు? కింద అన్నాడు. సేమ్ కిందికి వెళ్ళిపోవాలన్నా కానీ మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ భూమిని దాటాలి, మళ్ళీ సూర్యమండలం దాటిపోవాలి. ఎందుకంటే ప్రకృతి అంతా ఎలా ఉంది? చక్రంలా ఉంది కదా, గుండ్రంగా ఉంది కదా, గుండ్రంగా ఉంది. పై భాగానికి వెళితే పరలోకం, కింది భాగానికి వెళ్ళిపోతే నరకం అన్నమాట. అంటే మరలా భూమిని దాటి, సూర్యమండలాన్ని దాటి, మళ్ళీ పాలపుంత దాటి, ఆండ్రమెడ దాటి, హైడ్రో సెంటర్ దాటితే మళ్ళీ సేమ్ పైన ఆకాశం మళ్ళీ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ కింద ఉంటుంది. ఇప్పుడు కింద ఉన్న అంచులు చీల్చుకొని వెళ్ళిపోతే అప్పుడు నీకు ఏం కనబడుతుంది? నరకం కనబడుతుంది. అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత చెప్పలేదని ఏం వెళ్ళగలడు? లేదు. నరకం ఉందా? ఉంది. అక్కడ ఏముంది? ఎవరున్నారు? ఆయన కోసం బ్రతకైన వారంతా వెళ్ళిపోతున్నారు అక్కడికే. ఆయన కోసం బ్రతకని ప్రతి ఒక్కరిని దేవుడు ఆ మంటల్లో కాల్చేస్తున్నాడు. చెప్పాడు, నిత్య శిక్ష అన్నాడు. అక్కడికి వెళ్ళిపోతే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. ఆరిపోని మంటలను దేవుడు నరకంలో పెట్టాడటండి. ఆయన ధనవంతుడి గురించి చెప్పాడు, యాతన పడుతున్నాడు అగ్నిజ్వాలలో అని చెప్పాడు. అంటే నరకాన్ని గురించి ఇంతకన్నా ఇంకేం చెప్పాలి చెప్పండి? ఉందని చెప్పి, ఎవరు వెళుతున్నారో చెప్పి, ఎక్కడుందో చెప్పి, ఎలా ఉందో చెప్పి, ఎంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా లేదనుకుంటున్నావంటే నేను ఏం చేయాలి? దేవుడు నేను చేయాలి? కనుక ముందుగా వ్యక్తి చెప్పిన సాక్ష్యం, నువ్వు అమెరికా వెళ్ళకపోయినా చూడకపోయినా ఒక వ్యక్తి చెబితే నువ్వేం చేసావు? నమ్మావు. కనుక వ్యక్తి చెప్పిన మాటను బట్టి అమెరికా ఉందని నమ్మిన నీవు యేసు చెప్పిన మాటను బట్టి పరలోకం ఉందని కూడా నమ్మాలి. ఒకవేళ వ్యక్తి చెప్పిన నమ్మరు కొంతమంది, ఇంతటితో నమ్మారనుకోండి, ఇక వాదోపవాదాలు అవసరం లేదండి, ఇంతటితో ఆ వ్యక్తిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కానీ కొంతమంది ఉంటారు, ఇంత వ్యక్తి చెప్పిన, యేసు చెప్పిన మాటలు చెప్పిన నమ్మరు కొంతమంది. అవును, అమెరికా వెళ్ళాను, చూశాను, వచ్చానని చెప్పినా నాకు నీ మీద నమ్మకం లేదురా అంటాడు. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, పోలీసు వాళ్ళు ఆపారనుకోండి, ట్రాఫిక్ వాళ్ళు ఆపగానే ఏమంటారు? బండి ఎవరిదిరా అంటారు. రాతోనే ప్రారంభమైంది కదా వాళ్ళ భాష, రాతోనే స్టార్ట్ అవుతుంది. బండి ఎవరిదిరా అంటాడు. నాదే సార్ అంటావు. నీదేనా? నీదనటానికి నాకు నమ్మకం ఏంటంటాడు. నాదే సార్ అంటే నీదన్న రుజువు ఏంటంటావు అంటాడు. నాదే సార్ అంటే అప్పుడు చేతుతాడు, కర్ర అందుకుంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నీదే అని నువ్వు నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే బండి దగ్గరికి వెళ్ళాలి, బండిలో ఉన్న కాగితాలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాలి. దాన్ని ఏమంటారు తెలుసా? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటారు. దస్తావేజులు అన్నమాట. అంటే బండి నీదే అని నువ్వు చెప్పిన మాట అతనికి నమ్మకం కలిగితే ఓకే, అంతటితో ప్రాబ్లం లేదు. కానీ నాకు నీ మీద నమ్మకం లేదన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేం వేటి మీద ఆధారపడతావు? ఇంకా
తప్పనిసరిగా కాగితాలు తీసుకెళ్ళి ఆయన చేతులు పెట్టి, సార్ నాది సార్ అంటే, అప్పుడు కాగితాలు చూస్తాడు. నిన్ను చూడ్డు, నీ ముఖం చూడ్డు. దేన్ని చూస్తాడు? కాగితాలను చూసి, ఓకే కాగితాలను బట్టి బండి నీదే. సరే ఇల్లు మాదేనని నువ్వు అన్నావు అనుకో, నాకు నమ్మకం లేదంటాను. నాకు నమ్మకం లేదు, నీదే ఇల్లు, నువ్వు ఇంత ఇల్లు కట్టావా, నాకు నమ్మకం లేదంటాను. అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇల్లు నాదే అని నువ్వు నిరూపించుకోవడానికి ఏం చేస్తావు? సరాసరి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతావు, బీరో ఓపెన్ చేస్తావు, అందులో సేఫ్టీ లాకర్లో చేపెడతావు, లోపల ఉన్న కాగితాలు తీసుకొచ్చి ముందు పడేస్తావు. ఇప్పటికైనా నమ్మంటావు. ఆ కాగితాలను బట్టి, ఆ దస్తావేజులను బట్టి ఏమంటాం? ఓకే ఈ దస్తావేజులను బట్టి ఇల్లు నీదే. అంటే ఒక వస్తువు మనదే అని నమ్మించడానికి మనం వేటి మీద ఆధారపడుతున్నామంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నారండి, వాటి దస్తావేజులు అన్నారు. ఇప్పుడు అమెరికా లేదంటున్నాడు, చెప్పాడు నేను వెళ్ళానురా, నేను చూశానని నిజంగా ఉందంట, నీ మీద నాకు నమ్మకం లేదు అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ వ్యక్తి అమెరికా ఉందని చెప్పడానికి ఈ వ్యక్తి రెండవదిగా దేని మీద ఆధారపడతాడో తెలుసా? ఇతను కూడా డాక్యుమెంటరీ మీద ఆధారపడాలి, డాక్యుమెంట్స్ మీద ఆధారపడతాడు. ఇంతకీ ఏంటి ఆ డాక్యుమెంట్స్ అంటే, ఇదిగో ప్రపంచపటమే డాక్యుమెంట్. ప్రపంచపటమే డాక్యుమెంట్. ప్రపంచపటాన్ని తీసుకొచ్చాడు, ఆ వ్యక్తి ముందు పెట్టాడు. పెట్టి ఇప్పుడు అంటాడు ఏమని? ఇదిగో ఈ ప్రపంచ పటంలో అమెరికా నీకు కనబడుతుందా? అమెరికా నీకు కనబడుతుందా అంటాడు. అమెరికా నాకు కనబడుతుంది అన్నాడు. మరి అమెరికా ప్రపంచ పటంలో ఉందంటే తప్పనిసరిగా ఈ భూమి మీద ఉంది, నువ్వు నమ్మాలి. నాకు లేదు, ఈ డాక్యుమెంట్స్లో ఈ ప్రపంచ పటంలో అమెరికా నేను నాకు చూపించినా నేను అమెరికా ఉందని నమ్మను అన్నాడు అనుకోండి. అప్పుడు వాడిని ఏం చేయాలి? సరిగ్గా అలా జరుపుతూ రైట్ సైడ్ జరుపుతూ ఆసియా ఖండానికి తీసుకురావాలి. ఆ ఆసియా ఖండంలో కిందగా ఉన్న భారతదేశం దగ్గర తీసుకురండి. అంటే ప్రపంచ పటంలో ఉంటే నమ్మవన్నమాట. అంటే ప్రపంచ పటంలో లేని ఉంటాయి అనుకుంటున్నావా? ఒకవేళ ప్రపంచ పటంలో అమెరికా లేదన్నది నీ నమ్మకం అయితే అదే ప్రపంచ పటంలో ఇండియా కూడా కనబడుతుందా నీకు? ఇప్పుడు అదే ప్రపంచ పటంలో ఇండియా కనబడుతుందా లేదా? కనబడుతుంది. ఇప్పుడు అమెరికా లేనప్పుడు ఇండియా కూడా ఉండకూడదు. మరి ఇండియా ఉందా లేదా? లేదన్నాడు అనుకోండి, తీసుకెళ్ళి ఎరగడ్డలో జాయిన్ చేయించాలి అంతే. ఇంకా ఎందుకు? వాడు ఉన్నదే ఎక్కడ? ఇండియాలోనే ఉన్నాడు. ఇప్పుడు ఇండియా లేదని ఎలా చెప్పగలడు? కనుక ఇండియా ఉంది. మరి ఇండియా ఇందులో ఉండగా లేనిది అక్కడ అమెరికా ప్రపంచ పటంలో ఉన్నది ఎందుకు ఉండదు? కనుక ఇండియా ఉన్నమాట నిజమైతే అమెరికా ఉన్నమాట కూడా నిజమే. కనుక నువ్వు నమ్మాలి. అంతటితో ఫుల్ స్టాప్. అవునండి, అమెరికాని చూపించడానికైతే బాగానే ఉంది, మరి పరలోకాన్ని చూపించడానికి ఏంటండి అని అంటుంది ఇప్పుడు. అంతే కదండి. ఎందుకంటే ఈ పరలోకం అనేది ప్రపంచ పటంలో కనబడ్డ బాగుండేది. ఈ పరలోకం కానివ్వండి, నరకం కానివ్వండి, ప్రపంచ పటంలో భూతత్వంతో వెతికినా కనపడదు. మరి ఎక్కడ ప్రపంచ పటంలో కనిపించదు. మరి అటువంటిప్పుడు కనిపించిన ఆ పరలోకాన్ని ఏ డాక్యుమెంట్స్తో మనం చూపించగలం అంటే దేవుడు మనకిచ్చిన డాక్యుమెంట్స్. అవేంటో తెలుసా? మన చేతిలో ఉన్న బైబిల్ 66 పుస్తకాల డాక్యుమెంట్స్ ఇవి. బైబిల్ డాక్యుమెంట్ 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు అతని చేతికి ఇచ్చాం. ఈ 66 పుస్తకాలలో పరలోకం ఉంది, నరకం ఉందని చెప్పాడు. కనుక నువ్వు నమ్మవలసిందే. నమ్మను అన్నాడు అనుకోండి, అప్పుడు మనం అడుగుతాం బైబిల్లో ఉన్న పరలోకం నరకం అబద్ధం అన్నాడు అనుకోండి. ఇప్పుడు అదే బైబిల్లో ఇంకా చాలా చెప్పాడు, మరి అవన్నీ కూడా ఏమవ్వాలి? అబద్ధాలు అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో దేశాల గురించి రాయబడ్డది. ఇప్పుడు ఆ దేశాల ప్రపంచంలో ఉంటే అదే బైబిల్లో ఉన్న పరలోక నరకం కూడా ఉన్నట్టు. ఆ దేశాలు ఇప్పుడు లేవనుకోండి, ప్రపంచంలో పరలోక నరకం కూడా లేనట్టే. ఇప్పుడు ఏ దేశం గురించి చెప్పాడా? ఈజిప్ట్ గురించి చెప్పాడు. ఇప్పుడు ఉందా లేదా? ఈజిప్టు ఉంది. ఈజిప్ట్ గురించి వ్రాయబడ్డది, అది ఉందా? ఉంది. పాలస్తీనా గురించి చెప్పాడు దేవుడు బైబిల్లో. పాలస్తీనా ఇప్పుడు ఉందా లేదా? ఉంది. ఇజ్రాయెల్ గురించి చెప్పాడు, ఉందా లేదా? ఉంది. సిరియా గురించి చెప్పాడు, ఉందా లేదా? ఉంది. హిందూ దేశం గురించి చెప్పాడు, ఉందా లేదా? ఉంది. బబులోను సామ్రాజ్యం అన్నాడు, మాదియా పారసీక సామ్రాజ్యం అన్నాడు, గ్రీకు సామ్రాజ్యం అన్నాడు, రోమా సామ్రాజ్యం అన్నాడు. ఏవండి లేవండి ఇవన్నీ? ఇటలీ అన్నాడు. ఇవన్నీ ఉన్నాయే కదండి. అనగా బైబిల్లో ఉన్నవి అన్ని అబద్ధాలు అనుకుంటే ఒకవేళ ఇప్పుడు చెప్పిన ఈ దేశాలు కూడా అబద్ధాలు అయిపోవాలి, ఇవి కూడా అసత్యాలు అయిపోవాలి. ఇవన్నీ ఉన్నాయన్నది ఎంత నిజమో బైబిల్లో ఉన్న పరలోక నరకం కూడా అంతే నిజం. బైబిల్లో నదుల పేర్లు చెప్పాడు, ఆ నదులు లేవా? ఇప్పుడు యోర్దాను నది అన్నాడు, లేదా? ఉంది. నైలు నది అన్నాడు, ఈరోజు లేదా? ఉంది. ఎర్ర సముద్రం అన్నాడు, ఈరోజు లేదా? మధ్యధర సముద్రం అన్నాడు, లేదా? ఉంది. గలిలయ సముద్రం అన్నాడు, ఇవన్నీ ఉన్నాయే కదండి. మృత సముద్రం అన్నాడు, ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. బైబిల్లో ఉన్నవి ఈరోజు ప్రపంచంలో మన కళ్ళతో చూస్తున్నామండి.
అదేవిధంగా పట్టణాలు, ఒక యెరూషలేము కానివ్వండి, ఒక గాజా కానివ్వండి, ఒక దమస్కు కానివ్వండి, ఒక రోమ్ కానివ్వండి, ఒక యెరికో కానివ్వండి, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నవి. ఈరోజు ప్రపంచంలో మన కళ్ళతో చూస్తున్నవి. పర్వతాలు కానివ్వండి, భూములు కానివ్వండి, అరణ్యాలు కానివ్వండి, ఇవన్నీ బైబిల్లో ఉన్నవి ఈరోజు ప్రపంచంలో ఉన్నాయంటే బైబిల్లో ఉన్నవే ఉంటాయి తప్ప లేనివి ఉండవు. ఇవన్నీ బైబిల్లో ఉన్నవన్నీ ఈరోజు ప్రపంచంలో ఉన్నాయన్నది ఎంత నిజమో, అదే బైబిల్లో ఉన్న పరలోక నరకం కూడా ఉన్నాయన్నది కూడా అంతే నిజం. పోనీ ఏదైనా బైబిల్లో ఏదైనా చెప్పి ఈరోజు ప్రపంచంలో అది లేదనుకోండి, అప్పుడు పరలోక నరకం కూడా లేదని ఒప్పుకుంటాం. అవును, బైబిల్లో పలానా దేశం గురించి రాయబడ్డదండి, కానీ ఈరోజు ప్రపంచంలో లేదండి అని అన్నావు అనుకో, అప్పుడు నేను ఒప్పుకుంటాను పరలోక నరకం లేదని. బైబిల్లో పలానా సముద్రం అన్నాడండి, ఈరోజు ప్రపంచంలో లేదు కదండి అంటే బైబిల్లో లేనివి ఉంటాయండి, కనుక బైబిల్లో పరలోక నరకం కూడా లేనిదేనండి అని నువ్వు అంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఏది చూపించగలవు? బైబిల్లో ఉండి ప్రపంచంలో లేనిది ఏది చూపించలేవు. అన్నీ ఉన్నవేనండి, అన్నీ ఉన్నవే. కనుక డాక్యుమెంట్స్ బైబిల్ మనం అతని చేతికిచ్చి బైబిల్లో ఉన్నవన్నీ ఈరోజు ప్రపంచంలో ఉన్నప్పుడు అదే బైబిల్లో ఉన్న పరలోక నరకం ఉన్నాయన్నది కూడా నిజం. అది ఒప్పుకోవాల్సిందే, అది ఒప్పుకోవాల్సిందే. ఇక ఇంత చెప్పిన తర్వాత కూడా ఏమంటే ఫైనల్కి వచ్చేస్తున్నాం. ఇంత చెప్పాం కదా, ఎంత కష్టపడ్డామండి అంటే పరలోక నరకం ఉన్నాయని చెప్పడానికి, నమ్మించటానికి ఇంత కష్టపడ్డాం. ఇప్పుడు ఇంత కష్టపడిన తర్వాత కూడా లేవు, నేను ఏదైనా కానీ చూస్తేనే కానీ నమ్మను అన్నాడు అనుకుని అప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఇంత చెప్పాం, ఇంత చెప్పిన తర్వాత కూడా లేదండి, నాకు నమ్మకం లేదండి, నేను ఏదైనా కానీ చూస్తేనే నేను నమ్మనండి అన్నాడు అనుకోండి, అప్పుడు మనం కూడా ఇంకప్పుడు మాట్లాడటం ప్రారంభిద్దాం. ఏమని? బ్రదర్, నేను కూడా మీకులాగా మారిపోయాను. ఇప్పుడు మీరు ఎలా ఏదైనా చూస్తే నమ్ముతారని మీరు ఎలా అన్నారో, ఇక నేను కూడా ఏదైనా కానీ చూసే నమ్మాలనుకుంటున్నాను అని మనమే వాళ్ళ మాట్లాడేద్దాం. మాట్లాడేసి, బ్రదర్ నేను ఇంత చెప్పానంటే మీకు అర్థం అవ్వాలి, మీకు అర్థం కాలేదంటే నాకెందుకో మీ మీద అనుమానం వచ్చేసింది బ్రదర్ అంటాం. అనండి అలా, నా మీద మీకు అనుమానం రావటం విన్నాను అంటాడు. అవును, మీ మీద నాకు అనుమానం వచ్చేసింది. ఏంటి నా మీద మీకు వచ్చిన అనుమానం? ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదని, ఇంతకు నీకు మెదడుందో లేదో నాకు అనుమానం వచ్చేసింది. ఏమనుమానం? ఇంత చెప్పాను కదా, ఇంత చెప్పినా నీకు అర్థం అవ్వటం లేదని నీకు నిజంగా మెదడు ఉందా? ఈ మాట ముందనొద్దు, ఎప్పుడనాలి? అంతా చెప్పిన తర్వాత అనాలి. ముందే అన్నారనుకోండి నీ మెదడు చిత్త కొట్టేస్తాడు. ముందే అనకూడదు. ఎంత కష్టపడ్డాం కదా ఇప్పుడు, ఇంత కష్టపడి ఆ మాటన్న పడతాడు. ఎందుకంటే ఇంత కష్టపడ్డాడు కదా నాకు చెప్పడానికి అనుకుంటాడు. ఏం చెప్పకుండా నీకు అది ఉందా ఇది ఉందా అని అనుకోండి, నీకు నుంచి వెళ్ళిపో అంటాడు. నీకు మెదడు ఉందా అని అడుగుతాం. నాకు మెదడు లేదంటావా? ఉంటే చూపించు బ్రదర్. లేదంటావా అని నువ్వు అన్నావు కదా, ఉంటే చూపించు బ్రదర్ నాకు మరి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? నీకు మెదడు చూపించాలంటే నాకు తీసుకెళ్ళి ఆ తల తీసుకెళ్ళి ట్రైన్ కింద పెట్టాలి, బస్ కింద పెట్టాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. ఇప్పుడు అది తీసుకొచ్చి చూపించడానికి వాడు ఉంటాడు, తర్వాత ఉంటాడు. లేదు, ఇంకా అర్జెంటుగా నాకు ఏదైనా కనిపిస్తే కానీ నేను చూడను, నమ్మను. నేను చూస్తేనే కానీ అర్జెంటుగా నేను నమ్మను అనుకోండి. అయితే అర్జెంటుగా మీరు చూడాలని ఆశపడుతున్నారా? అలా అయితే స్లిప్ మీద ఒక మాట రాయండి. ఏమంటే నా చావుకి ఎవరూ కారణం కాదని రాసి నాకు ఇవ్వండి, మీరు వెళ్ళి అర్జెంటుగా బయలుపడి దూకండి. అప్పుడు ఏమవుతుంది? మీకు అర్జెంటుగా వెంటనే కనబడతాయి రెండు లోకాలు. మీరు వెంటనే ట్రైన్ కింద పడిపోయారు అనుకోండి, వెంటనే కనబడితే ఇంకా ఆలస్యం లేదు. ఒక్క క్షణంలో అన్నాడు ఆయన, అంతే. ఒక్క క్షణంలో నీకు స్వర్గం కనబడుతుంది, ఒక్క క్షణంలో నరకం కనబడుతుంది. కాకపోతే బాధ ఏంటంటే అది ఉన్నాయని చెప్పడానికి మళ్ళీ నువ్వు ఉండవు నాకు, అంతే కదా మరి. చూసారా? అవంటే ఇది ఎంత అండి అంటే మనిషి ఎంత అమాయకుడు, ఎంత పిచ్చివాడైపోయాడంటే కనబడకపోయేసరికి లేవనుకుంటాడండి. అంత బుద్ధిగా జ్ఞానం లేకపోతే మాత్రం కనబడనంత మాత్రం లేవనుకుంటాడండి. ఈరోజు ఇవన్నీ కనబడుతున్నాయని ఉన్నాయనుకుంటున్నాడు కదా. కనబడుతున్నది ఏదైతే ఉందో ఈ లోకం, ఈ ప్రపంచం, కనబడుతున్న ఈ ప్రపంచాన్ని గురించి ఆయన ఏమన్నాడు ఒక్కసారి పౌలు గారు ఒకసారి బైబిల్ విప్పి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు. ఏమంటే ఈ మాట చూడండి ఎంత బాగుందో.
దృశ్యమైనవి అనిత్యములు అన్నాడండి. దృశ్యమైనవి అంటే అర్థం ఏంటో తెలుసా అంటే కంటికి కనిపించేటివి అని. దృశ్యమైనవి అనిత్యములు అనగా మన కళ్ళతో చూసేది. ఈరోజు సూర్యుడిని మన కళ్ళతో చూస్తున్నామండి, చంద్రుడిని చూస్తున్నాం, నక్షత్రాలను చూస్తున్నాం, భూమిని చూస్తున్నాం. అంతెందుకండి, నేను మీకు కనబడుతున్నాను కదండి, మిమ్మల్ని నేను చూస్తున్నాను కదండి, దృశ్యమే కదండి. దృశ్యమైనది ఏమన్నాడు? అనిత్యములు. నేను ఈరోజు మీకు కనబడుతున్నాను, ఒకరోజు నేను కనబడను. మీరు నాకు ఈరోజు కనబడుతున్నారు, ఒక రోజున మీరు నాకు కనబడరు. దృశ్యమైనది ఏదైనా ఎప్పుడు ఉండేది కాదు. అదేవిధంగా ఈరోజు మనం ఉన్న ఈ ప్రకృతి, మనం ఉన్న ఈ పంచభూతాలు కూడా ఎప్పటికీ ఉండేటివి కావు. యేసుక్రీస్తుల వారు పరలోకం నుండి రావటం బయలుదేరిపోతే ఆయన రాకడలో పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, బూడిదైపోతాయి, ఉండదు. అంటే దృశ్యమైనవి అనిత్యములు. అంటే మనిషి ఏమనుకున్నాడు? పోయే వాటిని చూసి ఉండేటివి అనుకుంటున్నాడు కదా. పోయే ఈ లోకాన్ని చూసి ఉండదనుకున్నాడు. ఎప్పటికీ ఉండే లోకాలను కనబడకపోయేసరికి ఏమనుకున్నాడు? అసలే లేవనుకున్నాడు. ఆ తర్వాత మాట చూడండి, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. పరలోకం అదృశ్యమా? అదృశ్యం. నరకం అదృశ్యమా? అదృశ్యం. అదృశ్యమైనవి ఏమన్నాడు? నిత్యములు. అనగా పరలోకం నరకం నిత్యము ఉండేది. దేవుడు ఆయన కూడా అదృశ్యుడే కదండి. దేవుడు అదృశ్యుడు, కనబడడు కనుక ఆయన కూడా నిత్యము ఉండేవాడు. నీలో ఆత్మ ఉందా? ఉంది. అది నీ కంటికి కనబడుతుందా? కనబడదు. అంటే మనలో ఉన్న ఆత్మ కూడా అదృశ్యమైనది. కానీ అదృశ్యమైనది అని ఇది కూడా ఎప్పటికీ ఉండేది. దేవుడు కనబడడు, ఎప్పటికీ ఉండేవాడు. మనలో ఉన్న ఆత్మ కనబడదు, ఇది ఎప్పటికీ ఉండేది. పరలోకం కనబడదు, నరకం కనబడదు, ఇవి కూడా ఎప్పటికీ ఉండేటివి. అనగా అదృశ్యమైనవి ఏవైతే ఉన్నావో అవి ఎప్పటికీ ఉండేటివి. దృశ్యమైనవి ఏవైతే ఉన్నావో ఇవి కొంతకాలానికి పోయేది. పోయే వాటిని చూసి ఉండేటివి అనుకున్నాడు. ఎప్పటికీ ఉండే వాటిని కనబడకపోయేసరికి ఏమనుకున్నాడు? లేవు అనుకున్నాడు. అందుకే అన్నాడు మనిషిని అజ్ఞాని అని దేవుడు. ఊరికనే అనలేదు. ఎందుకు వాడు అలా మాట్లాడుతున్నాడు? లోక జ్ఞానం. అందుకే ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేసి ఉన్నాడు అన్నాడు? వెర్రి అన్నాడు. అందుకే వాడికి పిచ్చి పట్టింది. స్టీఫెన్ హాకింగ్కి పిచ్చి పట్టింది, జోసెఫ్ అడమర్కి పిచ్చి పట్టింది, హేతువాదులందరికీ పిచ్చి పట్టింది. అందుకే దేవుడు లేడంటున్నారు, పరలోకం లేదంటున్నారు, నరకం లేదంటున్నారు. లోక జ్ఞానము చేత. లోక జ్ఞానం. రోమీలకు రాసిన పత్రిక పౌలు గారు 8వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో, ఇక మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనము కనిపెట్టాలి అన్నాడండి. అంత ఖచ్చితంగా చెప్పాడండి. మనం చూడని దాని కొరకు నిరీక్షిస్తున్నాం. అవునా? పరలోకం మనం కంటితో మనం చూడలేదు. చూడని ఆ పరలోకం కొరకు కనిపెడుతున్నాం, ఓపికతో కనిపెడుతున్నాం. ఎప్పుడు వస్తాడా యేసుక్రీస్తు? ఎప్పుడు మనల్ని ఆయన ఉన్న పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోతాడా అని. అప్పుడు చెప్పకనే చెప్పాడు, ఇదిగో నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును నేను తీసుకొని పోతాను అన్నాడు. యోహాను సువార్త 14లో శిష్యులతో మాట్లాడుతూ ప్రారంభంలో. కనుక ఆయన వస్తాడు. వచ్చేటప్పుడు ఆయన కొరకు బ్రతుకుతున్న, ఆయన కొరకు బ్రతికి మరణించిన వారందరినీ తీసుకొని ఆయన ఉన్న మహాలోకానికి, పరలోకానికి వెళ్ళిపోతాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, పరలోకాన్ని గురించి మాట్లాడుతూ అందుకే నిత్య జీవం అన్న పదాన్ని ఉపయోగించాడు దేవుడు బైబిల్లో. పరలోకాన్ని గురించి మాట్లాడుతూ ఏ పదాన్ని ఉపయోగించాడు? నిత్య జీవము అన్నాడు. అంటే నిత్య జీవం అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ నిత్యము ఉండేదన్నమాట. నిత్యము జీవంతో ఉంటాం, నిత్యము బ్రతుకుతూ ఉంటాం అన్నమాట. అందుకే పరలోకాన్ని నిత్య జీవము అన్నాడు. నరకాన్ని గురించి కూడా ఏమన్నాడు ఆయన? నిత్య శిక్ష అన్నాడు కదా. నిత్య నరకము, నిత్య శిక్ష అన్నాడు. అంటే నరకాన్ని గురించి నిత్యము అన్నాడు, పరలోకాన్ని గురించి కూడా నిత్యము అన్నాడు. అంటే ఇవి ఎప్పటికీ ఉండేది. నిత్య భూమి అన్నాడా? అనలేదండి. నిత్య సూర్యుడు అన్నాడా? అనలేదు. నిత్య చంద్రుడు అన్నాడా? అనలేదు. నిత్య లోకము అన్నాడా? అనలేదండి. అంటే అర్థం ఏంటనమాట? ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఒకానొక రోజున పోతాయి అన్నమాట. మనము పోవలసిన వారమేనంటే, మనము వెళ్ళిపోవాల్సిన వారమే. మనము వెళ్ళిపోవాలి, మనం ఉన్న లోకం కూడా వెళ్ళిపోవాల్సిందే. మరి ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడు నా మహాలోకానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఆశ ఉంటే సరిపోద్దండి? ఆశ ఉంటే సరిపోదు కదండి. ఇల్లు కట్టాలి, ఆశ ఉంటే సరిపోద్దా? దాని కొరకు ఎంత కష్టపడాలండి. పాస్ అవ్వాలి, ఆశ ఉంటే సరిపోద్దా? దాని కొరకు ఎంత కష్టపడి చదవాలండి. పెళ్లి చేయాలి అనుకుంటే అయిపోతుందా? దాని కొరకు ఎంత కష్టపడి చేయాలండి. అంటే ఆశ ఉంటే సరిపోదు, ఆశ నెరవేర్చుకోవటానికి కష్టాలు పడాలి. మరి పరలోకానికి వెళ్ళాలి, ఆశ ఉంటే ఏమవుతుంది చెప్పండి?
దానికి ఏ కష్టము లేదా? పరలోకానికి కష్టపడకపోయినా పరలోకానికి వెళ్ళిపోతారని బైబిల్ ఎక్కడ ఉందండి? ఎక్కడ లేదండి. పనివాడే జీతమునకు పాత్రుడు మనకు తెలుసు కదండి. మరి ఏం పని చేస్తున్నారండి? దేవుడు పని చేస్తున్నారా లేదా చెప్పండి. పనివాడు జీతమునకు పాత్రుడు అన్న మాట మనకు తెలుసు. పనివాడు అంటే ఎవరి గురించి? మనమే పని చేయాలి. మనం పని చేయాలన్న సంగతి మర్చిపోయి మనం పాటలు పాడుతున్నాం. ఏమని? పంపుము దేవా పనివారాలను. మరి నువ్వేం పని చేస్తావు చెప్పు? పంపుము దేవా, ఆ పనివారాలను పంపమని ఆయన వేడుకుంటున్నాం, పాడుతున్నాం. మరి నువ్వే పనిలో ఉంటావు. పంపము దేవా కాదు, వెళతాను దేవా పనిలోకని పోడు. రైట్గా ఉంటుంది, బాగుంటుంది. ఆల్రెడీ నిన్ను పంపింది ఎవరి పని మీద పంపాడు? దేవుని పని మీద నిన్ను పంపాడు. దేవుని పని మీద వచ్చిన నీవు మరలా పంపమంటే ఇంకెవరున్నారండి? ఉన్న యేసుక్రీస్తుని కూడా పంపించాడా లేదా? ఆయన ఆఖరిగా పంపించాడా? ముందు ప్రవక్తలు పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, రాజులను పంపించాడు. ఆఖరికి ఎవరిని కూడా పంపించాడు? యేసుక్రీస్తును. ఆఖరికి పరిశుద్ధాత్మను కూడా పంపించాడు. ఇంకెవరున్నారని మీరు అడుగుతున్నారండి ఆయన పంపమని? చెప్పండి. అడగటానికి కూడా కొంచెం ఆలోచన ఉండాలా వద్దా? ఇంకా ఎవరున్నారు ఆయన దగ్గర పంపడానికి? ఇంకెవరు లేరండి. ఇప్పుడు మనమే వెళ్ళాలండి. పనిలోనికి మనమే వెళ్ళాలి. పనిలోనికి వెళ్ళవలసిన మనం పంపమని అడగటంలో అన్యాయం ఉందండి, న్యాయం లేదండి. అది కనుక మనమంతా పనిలోనికి వెళ్ళాలి. మనమంతా పనిలోనికి వెళితేనే పరలోకానికి మనం వెళ్తాం. పని చేస్తేనే కడుపు నిండుతుందన్నది ఎంత నిజమో, పని చేస్తేనే పరలోకానికి వెళతామన్నది కూడా అంతే నిజం. పని చేస్తేనే సుఖపడతామన్నది ఎంత నిజమో, దేవుని పని చేస్తేనే కలకాలం పరలోకం సుఖపడతామన్నది కూడా అంతే నిజం. కనుక పరలోకం ఉంది, నరకం ఉంది. నరకాన్ని తప్పించుకోవడానికి, పరలోకం వెళ్ళటానికి భూమి మీద దేవుని కార్యక్రమాలలో, దేవుని పనుల మీద మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. పరలోకం నరకం ఉన్నాయని ఈ సమాజానికి హేతుపడుతున్న సమాజానికి సమాధానం ఎలా చెప్పాలో మీ మాటల్లో నుంచి ఆలోచించాం. కృప చేశారు, వాతావరణాన్ని అనుకూలపరిచారు. వందలాది మంది మీ పిల్లలు రావటానికి మీరు కృప చేసి, మీ మాటలు వినటానికి, మీ పిల్లల జీవితంలో మీరు చేసిన ఈ మేలుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా నాయన, ఏలూరు మహానగరంలో ఇప్పటి వరకు మరి ఎంతో కాలంగా చేయాలి అన్న మీ పిల్లల చిరకాల కోరికను మీరు నెరవేర్చారు. ఇక నుంచి తండ్రి, ప్రతి నెల చేయాలన్న ఆలోచనతో మీ పిల్లలు ముందుకెళ్తుండగా కావలసిన వాటిని అన్నిటిని మీ పిల్లలకు సమకూర్చమని కోరుతూ, వచ్చిన మీ పిల్లల్లో అనేక మంది ఈ కార్యక్రమం చేస్తాను మీ పిల్లలకు సహకారులుగా మారడానికి కృప చేస్తారని నమ్ముతూ, వచ్చిన వాక్యాన్ని విన్న మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమె. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు.